అరే సునీ మామ, ఏం చేస్తున్నావురా? ఒక్కడే కూర్చొని మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నావు. వీకెండ్ ప్లాన్ ఏం లేదా? ఏం ముష్టి బతుకులు రా మన చిచ్చే. ఇండియాలో ఉన్నా బాగున్నారా? అదే ఇక్కడ చూడు, తాగుడు తినుడు ఆఫీస్కోవడం, 6 నెలలు చలికి ఇంట్లో, 6 నెలలు ఎండలు ఒంట్లో. పండగ వచ్చిన పబ్బం వచ్చిన గుర్తు ఉండదు కాబట్టి. అదేంది మామ, ఫారిన్లో ఉంటున్నాం కదా, మనం కోరుకున్న జీతం కదా, మరీ అంత డిలా పడిపోతే ఎలా? అందుకే కదా మందు కొట్టి భరిస్తున్నాం. ఎంత సంపాదించి ఏం లాభం? ఏదో వెళ్తే ఏం వెళ్తి మామ, పెద్ద ఇల్లు, పెద్ద కారు, మంచి సంపాదన, కూర్చొని తిన్నా కరగని పౌండ్ సంపాదించావు. అదంతా కదరా. ఇండియా పోతే మన డబ్బు, మన డాబా చూసి మన ఇంటి వస్తారు. ఈడ మనం బయటకు పోతే మనం ఎవరు తెస్తాడు? ఎంత సంపాదించినా వేస్ట్. జనంలో మనం సెలబ్రిటీ అవ్వాలరా. అబ్బో, ఒక్క ఐడియా మామ, నువ్వు నేను ఒకే ఊరి నుంచి వచ్చాం కదా. ఏంటది? పిచ్చిపురమా? పిచ్చిపురం సంఘం పెడదాం. ఏది మన పిచ్చిపురమా? అవునన్నా, పిచ్చిపురం సంఘం పెడదాం. ఏ పిచ్చిపుర సంఘం ఆల్రెడీ పెట్టింది ఇక్కడ. అయ్యో, ఉందా అన్న? మరి ఏమనుకున్నావు, మన సూపర్ ఫాస్ట్ అన్నా. అయితే మనం ఒక సామాజిక రంగం కదా, ఆ సంఘం పెట్టుకుంటే అస్సలే పోటీ ఉండదు. ఏమైందన్నా గుస్సా అవుతాను? కులా సంఘం వద్దా? ఏ ఇంద్రాబాయ్, కుల సంఘం లాలండి అనుకున్నాడు ఎంతమంతాడు కదా అన్నా. ఒక మంచి అని అన్నా, ఒక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయి. ఏ అంత లొల్లిరా అన్నా. లొల్లి లేకుండా సైలెంట్ గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానికి అడ్మిన్ ఉండు. అట్లా కూడా నువ్వు సెలబ్రిటీ అయిపోతావున్నా. రాష్ట్రం, భాష, యాస, ప్రాంతం, ఊరు సందులు, కులం, గోత్రం, అట్లా అన్ని సంఘాలు ఉన్నాయి రా ఇక్కడ. అయితే అన్న ఒక్కటే ఐడియా. ఏందిరా అది? సిట్టింగ్ సంఘం. అది కూడా కాలపడ్డది రా ఇక్కడ. అయ్యో, అయితే ఒక్కటే దారి అన్న, కాంపిటీషన్ వద్దంటే ఒక ఐడియా చెప్తా. ఏందిరా అది? ఎవరైనా చంపు, న్యూస్లోకి వస్తావు, సెలబ్రిటీ అయిపోతావు అన్నా. భలే ఐడియా రా. ఎవరినో చంపుడు ఎందుకు? అదే నిన్న చంపేస్తే అయిపోయి కదా. నీ వల్ల దేశానికి ఉపయోగం లేదు, భూమికి భారమా? నిన్ను చంపి నేను సెలబ్రేట్ అయిపోతా కదా. అన్న దండం పెడతా అన్న, నన్ను చంపితే సెలబ్రిటీ కాదు, ఇంకా వరుస అయిపోతావు అన్నా. వదిలే అన్నా, దేవుడు. స్టాప్ ఇట్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమః. ఎవరు బాబు నువ్వు? దేవుడు కాదు కదా, మరి ఎందుకు వచ్చావు మా డిస్కషన్? మీ గొడవకు ముచ్చటపడి 3 ముక్కలు చెప్పడానికి వచ్చా. ఏంటా 3 ముక్కలు? మీకు చెప్పదలుచుకున్నది, ఐడెంటిటీ కోసం పాకులాడవద్దు. మీ దగ్గర డబ్బు, హోదా ఉంటే నలుగురికి ఉపయోగపడే పని చేయండి. భారతదేశం యువతకి ఉద్యోగాలు కల్పించండి. లేదంటే సంఘసేవ చేసుకుంటూ ప్రతిఫలం ఆశించకుండా ఉంటే మీరప్పుడు అనుకునేవి జరుగుతాయి. వేరే వాడికి ఉందని, మనకు లేదని ఆడంబరాలు పోకుండా ఉన్న దాంట్లో తృప్తిగా నలుగురితో జీవించు. నిస్వార్థంగా చేసే మంచి పనులతో వచ్చే పేరు
చిరస్థాయిగా నిలిచిపోతుంది. నమ్మండి. మాస్టారు బాగా చెప్పారు. ఇలాంటివి చాలా విన్నాం. ఇక మీరు మాయమైపోండి. ఓం భుష్. మనకి మనం కంటిన్యూ చేద్దాం. ఇదంతా కాదు, మనం ఏదో ఒకటి చేసి సెలబ్రేట్ అయిపోదాం రా బాయ్. అయితే ఇంకొక ఐడియా ఉందన్నా.